వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. బిగ్ బాస్ తో తెలుగు టీవీలో తొలిసారిగా ఓ భారీ రియాలిటీ షో స్టార్ మా స్టార్ట్ చేసింది. ఎంతో ప్రెస్టీజియస్ గా స్టార్ట్ చేసిన ఈ ప్రోగ్రామ్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను హోస్ట్ చేయడం ద్వారా క్రేజ్ మొదలైంది. పార్టిసిపెంట్లలో ఎక్కువ మంది అంత పాపులర్ అయిన వారు కాకపోవడంతో మొదటి వారం రోజులు వ్యవహారం కాసంత డల్ గానే సాగింది. వీకెండ్ లో హోస్ట్ జూనియర్ ఎన్టీఆర్ తిరిగి బిగ్ బాస్ హౌస్ కు రావడంతో కాసంత జోష్ వచ్చింది. బిగ్ బాస్ ప్రోగ్రామ్ లో పార్టిసిపెంట్లు అందరినీ కెమెరా ఓ కంట కనిపెడుతూనే ఉంటుంది. కానీ ఇందులో కీలకమైన ఒకరు వినిపించడం తప్ప కనిపించరు. అతడి బిగ్ బాస్. అవును, షో ఎప్పుడెప్పుడు ఎవరెవరు ఏం చేయాలో ఆర్డర్స్ ఇచ్చేది బిగ్ బాస్. మరి ఆ బిగ్ బాస్ గొంతెవరిది? గంభీరమైన స్వరంతో ఆ ఆదేశాలు ఇస్తుంది ఎవరు? హిందీ బిగ్ బాస్ ప్రోగ్రాంలో వాయిస్ అతుల్ కపూర్ది. అతడు ఫేమస్ డబ్బింగ్ ఆర్టిస్ట్. మరి తెలుగులో వాయిస్ ఎవరిదన్నది ఆరా తీయగా తెలిసింది ఏంటంటే అతడు రాధాకృష్ణ అని. ఆయన ఎక్కువగా సీరియల్స్కు డబ్బింగ్ చెబుతుంటాడు. సినిమాల్లో చాలా మంది విలన్ పాత్రధారులకు డబ్బింగ్ చెప్పారు. ఈయనతో పాటు మా టీవీలో హిందీ డబ్బింగ్ సీరియల్కు పనిచేసిన శంకర్ కూడా వాయిస్ ఇస్తున్నారనేది టాక్. సాధారణంగా అందరూ తెరపై పాత్రలనే చూస్తారు. అందుకు గొంతు ఎవరు అరువిచ్చారన్నది చూడరు. ఎప్పుడో అరుంధతి లాంటి సినిమాలు డబ్బింగ్ ఆర్టిస్టులకు పేరు తెచ్చాయి. బిగ్ బాస్ పుణ్యమాని మరోసారి డబ్బింగ్ ఆర్టిస్టుల టాలెంట్ డిస్కషన్కు వచ్చింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Media Works.